ఓకే. వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను ఈ ఛానల్లో విశ్లేషిస్తాను. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. 6,000 పోస్టులతో మరో డిఎస్సి అంటూ ఆల్రెడీ నేను నిన్న కూడా మీకు పోస్ట్ చేయడం జరిగింది. వెంటనే వార్త రాగానే అంటే నెక్స్ట్ డిఎస్సి కోసం ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అందుకే ఈ డిఎస్సిని వాయిదా వేయడం లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. త్వరలోనే నోటిఫికేషన్, టీచర్ల నియామకం నిరంతర ప్రక్రియ, ఇది కూడా మనము గమనించాల్సినటువంటి కీలక పాయింట్. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది. కాబట్టి ఈ ఆలోచనకు అనుగుణంగానే మేము కంటిన్యూగా టీచర్స్ని రిక్రూట్ చేస్తాము. ఎక్కడ కూడా వేకెన్సీ పొజిషన్ నుంచే ప్రసక్తే లేదు. ఇప్పుడున్న డిఎస్సిని మాత్రం వీలైనంత వేగంగా మనం కంప్లీట్ చేసి వారికి పోస్టింగ్స్ ఇస్తామని ప్రభుత్వం తరపున ఒక అధికారిక ప్రకటన మనకు రావడం అనేది జరిగింది. వాయిదా వేస్తే అభ్యర్థులకే నష్టం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి అంటూ మనం ఒక వార్తను ఇక్కడ ప్రధానంగా అన్ని దినపత్రికలలో ఇవాళ గమనించవచ్చు. అంటే ఇక నుండి డిఎస్సీలు రెగ్యులర్గా ఉంటాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య కనుక పెరిగితే దానికి అనుగుణంగా టీచర్ల రిక్రూట్మెంట్ అనేది కంటిన్యూగా ఉంటుంది అనే ఒక సంకేతాలు మనకు ఈ వార్త ద్వారా, నిన్నటి ప్రెస్ మీట్ ద్వారా మనకు అర్థమవుతుంది. తెలంగాణ తెచ్చుకున్నది విద్యా ఉద్యోగాల కోసమని, ఆ దిశగానే ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటుందని, మరి అది కూడా నెలల వ్యవధిలోనే ఇంకో కొత్త డిఎస్సిని మేము ప్రకటిస్తామని నిన్న అనౌన్స్ చేయడం జరిగింది గాంధీ భవన్లో. కాబట్టి ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు జరిగేటటువంటి డిఎస్సిని మేము యథాతథంగా కంటిన్యూ చేస్తాము. వాయిదా వేయడం అంటూ ఉండదు. ఉపాధ్యాయ కార్యాలపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి మేము ఆల్రెడీ కసరత్తు చేస్తున్నామని తెలియజేశారు. డిఎస్సి పరీక్షను వాయిదా వేస్తే విద్యార్థులు నష్టపోతారు, మళ్ళీ పరీక్ష నిర్వహించడంలో జాప్యం జరుగుతుందని గుర్తించినట్లు తెలిపారు. ఇది మనకు ఇవాళ దాదాపు అన్ని పేపర్లలో ప్రధానంగా మనం గమనించవచ్చు. టీచర్లు లేక పేద విద్యార్థులకు ఇబ్బంది, డిఎస్సికి సిద్ధం కండి, మరో డిఎస్సికి సిద్ధం కండి అని కూడా స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. మిగిలిన టీచర్ పోస్టుల భర్తీ కోసం కొన్ని నెలల్లో మరో డిఎస్సి నోటిఫికేషన్, నిరుద్యోగులు ఆందోళన పడొద్దు, జాబ్ క్యాలెండర్ ప్రక్రియను వేగవంతం చేస్తామని జాబ్ క్యాలెండర్ గురించి కూడా మాట్లాడడం అయితే జరిగింది. యువత జీవితాల్లో స్థిరపడాలన్నది తమ ఆశ అనే వ్యాఖ్య. అంటే ఈ వార్తను మనం పూర్తి సానుకూల ధోరణితో చూడాలి. నిరుద్యోగుల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేము ఒక యూపీఎస్ తరహాలో ఒక జాబ్ క్యాలెండర్ తీసుకురాబోతున్నాము. ఈ అసెంబ్లీ సమావేశాలను దానికి చట్టబద్ధ కల్పిస్తామని పదే మరి ప్రభుత్వం అయితే నిరుద్యోగులకి చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ప్రిపరేషన్ అనేది ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు ఎవరున్నా కూడా, నో ప్రాబ్లం. నోటిఫికేషన్లు అయితే మనకు ఎప్పటి కార్యాలు అప్పుడు భర్తీ చేయడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణతో ఆ దిశగా ముందుకెళ్తుందనే సంకేతాలు మనకి ఇక్కడ అందుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య సరిగ్గా లేకపోవడం వల్ల పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము కొత్త డిఎస్సికి కూడా మేము ప్రపోజల్ పెడుతున్నాము. అది డెఫినెట్గా నోటిఫికేషన్ ఇస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలని క్లియర్గా మనకు చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ గురించి కూడా మరోసారి ప్రస్తావించడం అనేది జరిగింది. డిఎస్సి వాయిదా వేయబోము, త్వరలో 5 నుంచి 6,000 పోస్టులతో మరో నోటిఫికేషన్. అన్ని పేపర్లలో సేమ్ న్యూస్ ఉంది కాబట్టి ఇంకా రిపీట్ అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ ఇంకొక న్యూస్ ఏంటంటే మనకు జాబ్ క్యాలెండర్కు చట్టభద్రత. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు, ఏటా ఉద్యోగాల భర్తీ, జూన్లో నోటిఫికేషన్, ఎవ్రీ జూన్లో మేము నోటిఫికేషన్ ఇస్తాము, డిసెంబర్ లోపు నియామకాలు కంప్లీట్ చేస్తాము, యూపీఎస్సీ తరహా చర్యలు అని క్లియర్గా చెప్తున్నారు. నిరుద్యోగులు ఆందోళన వద్దు, డిఎస్సిని వాయిదా వేస్తే మరిన్ని కొత్త సమస్యలు వస్తాయని సీఎం ప్రకటన కూడా మనకి ఇక్కడ గమనించవచ్చు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు వ్యవసాయ కోర్సులకు నోటిఫికేషను, ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానం, ఆగస్టు 18 చివరి తేదీ, వెబ్సైట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలంటూ మరొక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ఏదైతే రాష్ట్రంలో మరి వ్యవసాయ, వెటర్నరీ, ఫిషరీస్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ వంటి కోర్సుల్లో చేరేందుకు అవసరమైన నోటిఫికేషన్ను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శనివారం రిలీజ్ చేసింది. బైపీసీ చదివి తెలంగాణ వెబ్సైట్ మెడికల్ అండ్ అగ్రికల్చర్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెటర్నరీ సైన్స్ కోర్సు వ్యవధి 5.5 ఏళ్ళు ఉంది. మిగతా కోర్సుల వ్యవధి 4 years ఉంది. హైదరాబాద్లోని రాజేంద్రనగర్, జగిత్యాల జిల్లా పొలాస, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, నాగర్ కర్నూలు జిల్లా పాలెం, వరంగల్ అర్బన్ జిల్లా, సిరిసిల్ల, సిద్దిపేట మధ్యలో, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లా తోర్నాలలో 8 మనకు అగ్రికల్చర్ కళాశాలలు ఉన్నాయి. దీంట్లో మొత్తం 615 సీట్లు ఉన్నాయి. వీటికి అదనంగా 227 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కూడా ఉన్నాయి. బిఎస్
బీఎస్సీ వెటర్నరీ కళాశాలలు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్, జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, వరంగల్ అర్బన్ జిల్లా మామ్నూర్లో ఉన్నాయి. ఇందులో మొత్తం 184 ఉన్నాయి. ఇక బీఎస్సీ ఫిషరీస్ కళాశాలలు వనపర్తి జిల్లా పెబ్బేరులో 28 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ముత్తుకూరులో తెలంగాణ విద్యార్థులకు 11 సీట్లు కేటాయించారు. బీఎస్సీ హార్టికల్చర్ వచ్చేసి మనకి హైదరాబాద్లోని రాజేంద్ర నగర్, వనపర్తి జిల్లా మోజర్ల, మహబూబాద్ జిల్లా మల్యాల్లో ఉన్నాయి. ఇందులో 200 సీట్లు ఉన్నాయి. వీటికి అదనంగా 34 పేమెంట్ సీట్లు ఉన్నాయి. ఇక బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కళాశాల హైదరాబాద్లోని సైఫాబాద్లో ఉంటే 32 సీట్లు ఉన్నాయి. వీటికి అదనంగా 5 పేమెంట్ సీట్లు ఉన్నాయి. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కళాశాల నిజామాబాద్ జిల్లా రుద్రూరులో ఉంది. 25 సీట్లు ఉన్నాయి. అదనంగా 5 పేమెంట్ సీట్లు ఉన్నాయి. అన్ని కోర్సుల్లో పేమెంట్ సీట్లను సైతం తెలంగాణ వెబ్సైట్ ర్యాంకుల ఆధారంగానే మరి భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఆగస్టు 18 లాస్ట్ డేట్ ఉంది. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు ఓసీ బీసీ అభ్యర్థులు అయితే 1800, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 900 చెల్లించాల్సి ఉంటుంది. సీటు వస్తే వ్యవసాయ కమ్యూనిటీ సైన్స్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులకు 46,500, వెటర్నరీ కోర్సులకి 63,260, ఫిషరీస్ కోర్సులకి 48,130, హార్టికల్చర్ కోర్సులకి 46,710 చెల్లించాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ కోర్సులో పేమెంట్ సీట్లకు 10 లక్షలు, హార్టికల్చర్ కోర్సులో పేమెంట్ సీట్లకు 9 లక్షలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ సీట్లకు సంబంధించి ప్రత్యేక కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తారు. తెలంగాణ ఎంసెట్ 2024 ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు ఆగస్టు 17 ఆఖరి తేదీ కాగా ఆన్లైన్ దరఖాస్తులు పంపడానికి ఆగస్టు 18 చివరి తేదీ. ఇక డిసెంబర్ 31, 2023 నాటికి జనరల్ అభ్యర్థుల వయసు అయితే 17 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. 22 ఇయర్స్ దాటి ఉండొద్దు. ఎస్సీ ఎస్టీలకు 25 ఏళ్ళు, పిహెచ్లకు 27 ఏళ్ల వరకు అనుమతి ఉంటుంది. ఒక్క వెటర్నరీ కోర్సుకు మాత్రం జనరల్ అభ్యర్థులు 17 to 25 మధ్య, బీసీ ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులు 30 ఇయర్స్ వరకు ఉండొచ్చు. ఎకరం వ్యవసాయ భూమి ఉన్న రైతుల పిల్లలకు వెటర్నరీ కళాశాలలో 25% సీట్లు, అగ్రికల్చర్ హార్టికల్చర్ కోర్సులో 40% సీట్లు అయితే రిజర్వ్ చేయబడ్డాయి. అయితే ఆ భూమి విద్యార్థి పేరు మీద లేదా తల్లిదండ్రుల పేరు మీద పట్టా ఉండాలి. ఇంటర్ వరకు కనీసం 4 ఏళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోర్సులకు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 40% సీట్లు ఉన్నాయి. మరిన్ని పూర్తి వివరాలు www.pgtsauc ఇన్ వెబ్సైట్ నుంచి అయితే తెలుసుకోవచ్చు. ఇది మనకు వ్యవసాయ కోర్సులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవి ఇవాటినటువంటి తాజా లేటెస్ట్ అప్డేట్స్. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.